సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత విపక్షాలకు ఉందా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించామని, ఇందుకు బీజేపీ సహకరించలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ బీసీ రిజర్వేషన్లపై మొసలి కన్నీరు కారుస్తున్నాయని విమర్శించారు. బీసీ బలహీన వర్గాల ద్రోహులు బీఆర్ఎస్, బీజేపీ అని వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. మా పార్టీ మా ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తీసుకుపోగలుగుతాం. మార్గం చూపెట్టండి. మేము ప్రభుత్వంలో ఉన్నాం. అన్ని మార్గాలను చట్టం ద్వారా, శాసనం ద్వారా, శాసన సభల ద్వారా, ప్రజాస్వామిక వేదికల ద్వారా, ప్రజల యొక్క లెక్కల ద్వారా అన్ని రకాల మా ప్రయత్నాన్ని కొనసాగించడము. అధికారం కేంద్రంలో ఉంది. ఈడబ్ల్యూఎస్ తెచ్చినాడు కోర్టు అడ్డం వల్లే. ఈడబ్ల్యూఎస్ తెచ్చినాడు పార్లమెంట్ ఆమోదం జరిగింది. ఇవాళ ఈ అంశం వచ్చేటప్పటికు నాకైతే కనీసం అందాజు కూడా అందుతలేదు. భారతీయ జనతా పార్టీ అఖిల భారత బీసీసీఎల్ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ముసలి కన్నీరు గారుతున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి, మీ డిఎన్ఏల బీజేపీ రక్తమైతే తెలంగాణ నుంచి వచ్చిన బిల్లులను ఆ షెడ్యూల్ 9లో కానీ లేదా పార్లమెంటు ద్వారా 50% ఓవర్ కావడానికి అధిగమించడానికి అనుమతించే విధంగా చూడండి. రాష్ట్రపతి గారితో ఆమోదింపు చేయించండి. అది చేత కాదు. బండి సంజయ్ గారు, అరవింద్ కుమార్ గారు, ఈటల రాజేందర్ గారు, కృష్ణయ్య గారు కూడా మాట్లాడుతున్నారు. ఫర్ బీసీ, యూఆర్ ఫర్ బీసీ. మీరైతే చట్టసభలో కూడా అడుగుతా ఉన్నారు. అటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందని, అలాంటి పరిస్థితి హైదరాబాద్కు రాకూడదని